వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అంబిక చేసిన మోసాన్ని తెలుసుకున్న విహారీ అంబికని చంపాలని ఆవేశంగా గన్ తీసుకుని బయలుదేరతారు కదా. ఇక లక్ష్మి చాలాసేపు బ్రతిమిలాడుతూ విహారిని ఆపుతూ ఉంటుంది. ఇంతలో అంబిక కనిపించేసరికి అంబికకి గన్ గురి పెడతారు విహారీ. విహారీ నా మాట విను అని చెప్పి అంబిక అనేలోపు అంబిక భుజానికి ఇక బుల్లెట్ అనేది దిగుతుంది. ఒక్కసారిగా తను కుప్పకూలుతుంది. విహారీ షాక్ అవుతారు. లక్ష్మి నేను ఇంకా గన్ను నొక్కనే లేదు, మరి అత్తయ్య ఎందుకు అలా పడిపోయారు అంటే విహారీ గారు మీరు షూట్ చేయలేదా అని అంటుంది లక్ష్మి. లేదు లక్ష్మి, కావాలంటే చూడు అనేలోపు వెనక్కి తిరిగి చూస్తుంది లక్ష్మి. వెనకాల సుభాష్ అలాగే కొంతమంది రౌడీలు పరిగెడుతూ ఉంటారు. ఇక వాళ్ళ వెనకాల పరిగెడుతూ ఉంటుంది లక్ష్మి. ఇంతలో సంధ్య కూడా వచ్చి ఆ వ్యక్తిని పట్టుకుంటుంది. ఆయన ఎవరో కాదు, చనిపోయారనుకున్న కూలీల్లో ఒక కూలీ. ఇక వాళ్ళకి దొరికిపోతారు. నువ్వెందుకు అంబిక మేడాన్ని చంపాలనుకున్నావు అని అంటూ ఉంటారు లక్ష్మి. ఇప్పుడే నన్ను జైలుకు తీసుకువెళ్తున్నారు. ఆ అమ్మ చనిపోవాలంటే మాకు డబ్బులిచ్చి బెయిల్పై బయటికి తీసుకురావాలని ఒక మనిషి చెప్పారు. అందుకే నేను అంబికమ్మని చంపాలనుకున్నాను అని అంటారు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆ అంబికమ్మ మిమ్మల్ని మోసం చేసిందని తను చంపాలనుకున్నారా అని అంటుంది లక్ష్మి. అలా ఏం కాదు, నన్ను అరెస్ట్ చేయండి. అంబికమ్మని చంపితే మాకు డబ్బులేస్తానని ఒక పెద్ద మనిషి చెప్పాడు. అందుకే అంబికమ్మని చంపేస్తాను అనగానే ఇక సంధ్య అతన్ని పారిపోతున్న చనిపోయిన ఖైదీగా నటించిన అతన్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తుంది. ఇటు విహారీ అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉంటారు. ఇక అంబిక స్పృహ కోల్పోవడంతో ఇక హాస్పిటల్కి తీసుకువెళ్తారు లక్ష్మి విహారీ. ఇక సుభాష్ లోపలే నవ్వుకుంటూ అంబిక నువ్వు చేసిన ప్లాను సూపర్. ఇప్పుడు నీ మీద నా మీద ఆ లక్ష్మికి పోలీసులకి డౌట్ రాదు. ఎవరో వెనకుండి ప్లాన్ వేశారని అనుకుంటారు. ఒకరోజు 2 రోజులు వారం రోజులు నెల రోజులు ఈ కేసుల గురించి మాట్లాడుకుంటారు. తరువాత ఎంత పెద్ద కేసైనా ఇంట్రెస్ట్ అనేది ఎవ్వరికీ ఉండదు. ఇలానే మనం మోసం చేస్తూ ఎవరికంట పడనివ్వకుండా ఇలా బ్రతుకుతున్నాం అంబిక. చివరి నిమిషంలో ఈ ప్లాన్ చెప్పి నువ్వు నేను సేఫ్ అయిపోయాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు సుభాష్. అంబికని హాస్పిటల్కి తీసుకువచ్చి ఇక ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారు విహారీ లక్ష్మి. హుటాహుటిన కుటుంబం అంతా ఇక హాస్పిటల్కి చేరుకుంటారు. ఏంట్రా విహారీ, మన ఇల్లు లాగే లేదు. నువ్వు అంబికని చంపడమేంటి? ఇప్పుడు అంబిక తప్పు చేసిందే అనుకో, కనీసం ఇంట్లో వాళ్ళంతా ఆ తప్పుని సరిదిద్దాం కదా అని అంటుంది పద్మాక్షి. అమ్మా అంబికమ్మ ఏ తప్పు చేయలేదు అని అంటుంది. మరెందుకే విహారిని నువ్వే రెచ్చగొట్టావు కదా, అంబికకి ఏమైనా అవ్వాలి, నీ ప్రాణాలు తీస్తాను అనగానే అత్తయ్య పదే పదే ఎందుకు లక్ష్మి గురించి ఇలా తప్పుగా ఆలోచిస్తారు? అంబిక అత్తయ్య ఖచ్చితంగా ఈ కుట్ర వెనకాల ఉందని ఇన్స్పెక్టర్ సంధ్య నాకు స్వయాన చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం అంబిక అత్తయ్యనే చంపాలని ఎవరో ప్లాన్ వేశారు. నేను గన్తో షూట్ చేసేలోపు అంబిక అత్తయ్యని ఎవరో షూట్ చేశారు అనగానే అవునమ్మా, ఎందుకంటే 4 ఖైదీలు చనిపోయిన వారిలో ఒకరు తప్పించుకొని అంబికమ్మని షూట్ చేసి డబ్బుల కోసం ఎవరో తన్ని పెట్టించారని చెప్పారు అనగానే అర్థమైందా విహారీ, అంబికని తప్పుగా అర్థం చేసుకున్నావు. అది మగవాడిలాగా మన ఇంటి కోసం నువ్వు యుఎస్లో ఉన్నప్పుడు ఎంతగా కష్టపడింది. ఇప్పుడు కూడా మన ఫ్యాక్టరీలన్నిటికీ అది చిన్నదైనా చూసుకుంటుంది. ఎవరో ఏదో చెప్పారని నువ్వెందుకు తప్పుగా అర్థం చేసుకున్నావు అనగానే ఇక లక్ష్మి మనసులో అనుకుంటుంది, పోనీలే ఆ ఖైదీ అబద్ధం చెప్తున్నాడు నాకు తెలుసు, అంబికమ్మ దీని వెనకాల ఉన్నారని నాకు తెలుసు. ఇప్పుడు ఖచ్చితంగా అంబికమ్మని విహారీ గారు చంపేస్తే జీవితాంతం జైల్లో ఉండాలి. యమునమ్మకి మిగిలింది విహారీ గారు. తన భర్త చనిపోయాక తన కొడుకుని కళ్ళల్లో రెప్పల్లా ప్రాణంలా చూసుకుంటుంది. అలాంటి విహారీ గారు జైలుకి వెళ్తే తట్టుకోలేరు. దేవుడు అలా మార్చాడు అని చెప్పి మనసులో అనుకుంటుంది లక్ష్మి. అంబికకి ఇక భుజంలో ఉన్న బుల్లెట్ని తీసివేసి ఇక ట్రీట్మెంట్ చేసి ఇంటికి డిశ్చార్జ్ చేస్తారు. ఇక పద్మాక్షి అంబికకి హారతిచ్చి లోపలికి పిలుస్తుంది. ఇటువైపు విహారీ లక్ష్మి అందరూ హాల్లోకి వస్తారు. అక్క మళ్ళీ నేను ఇంటికి వస్తానని అనుకోలేదు, కానీ నా కుటుంబం మళ్ళీ నన్ను అర్థం చేసుకుంటే చాలు అని అంటుంది అంబిక.
ఏ ఎందుకలా అనుకుంటావు అనగానే, ఇదిగో విహారి నా గురించి తప్పుగా అర్థం చేసుకుని నన్ను చంపాలనుకున్నారు. మీ కుటుంబం అంతా నేనొక మోసగారినని అనుకున్నారు. అక్క, నేను పెళ్ళెందుకు చేసుకోలేదు? నాకు కుటుంబం ఉండకూడదు. నా ఇల్లు మీరందరే నా కుటుంబం అనుకున్నాను. అలాంటి మిమ్మల్ని నేనెందుకు మోసం చేస్తాను అని అంటుంది అంబిక. ఇక సహస్ర, పిన్ని అంతా తెలిసింది, నన్ను క్షమించు అనగానే, చూడు సహస్ర, నువ్వు అక్క కూతురువైనా నువ్వు నేను కలిసి పెరిగాము. అలాంటి నీ భర్త విహారిని నేనెందుకు మోసం చేస్తాను? విహారి ఎవరు? నా మేనల్లుడు. అలాంటి విహారిని మోసం చేసి నేను ఏం చెయ్యాలి చెప్పండి? ఎవరికి డబ్బులు ఇవ్వాలి? నాకు పెళ్ళయిందా? లేకపోతే నా భర్తకి పెట్టాలా? నా పిల్లలకు పెట్టాలా అని అంటుంది అంబిక ఎమోషనల్గా. ఇటువైపు విహారీ లక్ష్మి చూస్తూ ఉంటారు. చారుకేశ మాత్రం, మరదలా నీది నిజం చెప్పాలంటే రావణాసురుడి బ్రెయిను. అలాంటి బ్రెయిన్కి ఎవరు తట్టుకోలేరులే. అందుకే నిన్ను ఎవరు పెళ్లి చేసుకోలేదు. దీని వెనకాల నువ్వే ఉన్నావు. ప్లాను వెంటనే అమలు చేశావు అని అనుకుంటారు చారుకేశ. ఇక విహారీ, అత్తయ్య నిజాలు తెలుసుకోకుండా నేను నీపై గన్ గురిపెట్టాను, సారీ అనగానే, విహారీ మనకి సారీలెందుకు? ఒకటి మాత్రం నిజం, మన వెనకాల చాలా పెద్ద కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రల వెనకాల అసలైన వాళ్ళు బయటికి వస్తారు. అప్పటిదాకా ఎవరి మీద అనుమానం పడకూడదు. అలాగే అక్క, నేను ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. విహారీ, నువ్వు నాకు చైర్మన్ పదవి ఇచ్చావు. ఇప్పుడే ఆ చైర్మన్ పదవిని నీకు ఇచ్చేస్తాను, సంతకాలు చేస్తాను. ఎందుకంటే మనుషులు ప్రాణాలు చాలా విలువైనవి అంటారు. నేను ప్రాణం కోసం మీ అందరి కోసం బ్రతుకుతున్నాను అని అంటుంది. అమ్మా అంబిక, నువ్వేమీ బాధపడద్దు, రా లోపలికి అని చెప్పి యమునమ్మ తనని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇక లక్ష్మీ విహారీ అక్కడి నుండి వెళ్ళిపోతారు. పద్మాక్షి మాత్రం, చూడు విహారీ, అంబిక అత్తయ్యని ఇలా అనుమానించద్దురా, అది మన కోసమే బ్రతుకుతుంది అని అంటుంది పద్మాక్షి. అత్తయ్య, మనందరం ఒకటే, కానీ కొన్ని నిజాలు నమ్మలేనివి. ఆ నమ్మలేని నిజాలు తెలిసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది అని వెళ్ళిపోతారు విహారీ. ఇది ఇలా ఉండగా ఇక లక్ష్మికి జడ్జి సుమతి ఫోన్ చేస్తారు. రేపు మీరు ఖచ్చితంగా గుడికి రావాలి అనగానే, రేపంటే అనగానే, అవును, నువ్వు విహారీ గుడికి వస్తే మీ ఇద్దరి విడాకులు మంజూరు చేస్తాను అని అంటారు. ఇక జడ్జి గారు, సరే మేడం అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఓ, రేపు విడాకులు మంజూరు చేస్తారా? మరి గుడికెందుకు అని అనుకుంటుంది సహస్ర. ఇంతలో ప్రకాష్ వస్తారు. ఏంటి, ఏమైంది సహస్ర అనగానే, ప్రకాష్, రేపు బావకి లక్ష్మికి విడాకులు మంజూరవుతున్నాయి. ఇక నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నువ్వు చక్కగా అమ్మ చెప్పిన గెస్ట్ హౌస్కి నీ భార్య అయినా కాని లక్ష్మిని తీసుకువెళ్ళొచ్చు అనగానే, ఒకవేళ అక్కడ విడాకులు ఇవ్వకపోతే విహారీ ఇవ్వనంటే అనగానే, ఖచ్చితంగా ఇచ్చేస్తాడు బావా, ఎందుకంటే లక్ష్మి పట్టుబట్టి కూర్చుంది అనగానే, సరే మన ఇద్దరం కూడా కరెక్ట్గా గుడికి వెళ్దాము అని అంటారు ప్రకాష్ అలాగే సహస్ర. ఇక చారుకేశ ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో విహారీ వస్తారు. మామయ్య, మామయ్య, నా బాధని మర్చిపోవడానికి నేనేం చెయ్యాలి అని అంటారు. విహారీ, నీ గుండెల్లో బాధ ఉంది. లక్ష్మి అంటే నీకు ప్రాణం. కానీ లక్ష్మి ఈ కుటుంబం కోసం రేపు నీకు విడాకులు ఇవ్వాలనుకుంటుంది. ఇక మీ ఇద్దరూ భార్యాభర్తలుగా శాశ్వతంగా విడిపోతారు. ఇప్పటిదాకా మనం చేసిన ప్రయత్నాలన్నీ ఇక వృధా అయినట్టే అనగానే, లేదు మామయ్య, లక్ష్మి నాకు కావాలి. ఈ ఇంట్లో నిజం చెప్పాలి. లక్ష్మిని భార్యగా ఈ ఇంట్లో చక్కటి కోడలుగా పరిచయం చేయాలి. అది ఎప్పుడు జరుగుతుంది బాబాయ్ మామయ్య అని అంటూ ఉంటారు విహారీ. చూడు, ఇలాంటివి నేను చెప్పలేను. అలాగే ఈ సమస్య దేవుడు మాత్రమే తీర్చగలడు అనగానే, వద్దు వద్దు మామయ్య, దేవుడు తీరుస్తాడు అనుకునేలోపు మనమే ఆ కోరికల్ని పక్కకు పెడుతున్నాము అనగానే, సరే ఒక్క నిమిషం అని చెప్పి ఇక డ్రింక్ తీసుకొస్తారు. బాబాయ్ ఇది అని చెప్పనేలోపు, నీ మనసు చాలా అల్లకొల్లలంగా ఉంది, దీనికి సమాధానం ఇదే అని అంటారు. ఇక ఫుల్గా డ్రింక్ చేస్తారు విహారీ. విహారీ, ఇక నేను నిద్రపోతాను, నువ్వు కూడా వెళ్ళు అని అంటారు. సరే మావయ్య అని ఇక కరెక్ట్గా లక్ష్మి రూమ్లోకి వెళ్ళిపోతారు విహారీ. లక్ష్మి, ఏంటి నువ్వు గడియ పెట్టుకోలేదు అని అంటారు. విహారీ గారు, మంచినీళ్ళు కావాలి, అందుకే కిందకి వెళ్దామని అనగానే, అవునా, మీరేంటి విహారీ గారు ఇలా డ్రింక్ చేశారు, ఏమైంది అనగానే, లక్ష్మి, ఈ డ్రింక్ చేసింది నీ గురించి అని నీకు తెలుసు. రేపు మనిద్దరం
విడిపోతున్నామో ఈ మందు కూడా నా మైండ్కి ఎక్కడం లేదు అనగానే, విహారి గారు ఇలా మీరు డ్రింక్ చేస్తూ ఉంటే యమునమ్మ, పద్మాక్షమ్మ, ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని చులకనగా చూస్తారు. అసలు ఎందుకు మందు తాగుతున్నారని అనుకుంటారు. ఇప్పటికే మనకి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి అనగానే, లక్ష్మి నిన్ను మత్తులో నిన్నొక విషయం అడగాలి అనగానే, ఏంటి విహారి గారు అని చెప్పి అంటుంది. రేపటితో మన పెళ్ళి రద్దవుతుంది. కానీ నిన్ను భార్యగా శాశ్వతంగా నాకు దగ్గరగా ఉండేటట్టు ఈ ఒక్కరోజైనా ఉండొచ్చు కదా అని అంటారు. విహారి గారు అని అంటుంది. అవును లక్ష్మి, జీవితాంతం నీ జ్ఞాపకాలతో, మధుర జ్ఞాపకాలతో ఇలాగే ఉండిపోతాను అనగానే, వద్దు విహారి గారు, మీరు సహస్రమని మళ్ళీ భారీగా అంగీకరించి అనగానే, లక్ష్మి సహస్ర పేరు ఎత్తద్దు. సహస్రనే కాదు, ఈ జన్మకి నేను ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోను అని అంటారు విహారీ. నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. జీవితాంతం నీతో నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. మన ఇద్దరం ఒకరి కష్టాలు ఒకరు పంచుకుంటూ లైఫ్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి. నా కష్టాన్ని నువ్వు తీరుస్తున్నావు. అలాంటి దేవతని వదులుకుంటే పాపం కదా అని అంటారు విహారీ. విహారి గారు అది కాదు అనేలోపు, లక్ష్మి నా కోరిక తీర్చుతావా లేకపోతే అనగానే, విహారి గారు అని చెప్పి కౌగిలించుకుంటుంది లక్ష్మి. ఇక విహారీ లక్ష్మి రేపు విడాకులు అని తెలిసిన ఈరోజు కలిసిపోతారు. ఇక వాళ్ళిద్దరూ ఒకటి అవడంతో విహారీ చాలా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. విహారీకి నుదుటిన ముద్దు పెడుతుంది లక్ష్మి. విహారి గారు ఇన్ని రోజులు మన ఇద్దరం దూరంగా ఉన్నాము. ఈరోజు భార్యాభర్తలుగా కలిశాము. రేపు విడిపోతున్నాము. ఇదే మన భార్యాభర్తల బంధం. కానీ ఒకటి మాత్రం నిజం, జన్మ జన్మలకి మీరే నా భర్తగా ఉండాలని నేను మీతో ఏకమయ్యాను అని చెప్పి మనసులో అనుకుంటుంది లక్ష్మి. తెల్లగా తెల్లవారుతుంది. లక్ష్మి విహారీ గుడికి చేరుకుంటారు. ఇటువైపు జడ్జి గారు వాళ్ళిద్దరిని చూసి, ఏంటి లక్ష్మి, కొత్త చీర అలాగే మల్లెపూలు చాలా అందంగా రెడీ అయ్యావు. విహారీ ఈ చీర, ఈ నెక్లెస్, ఈ పూలు అన్నీ నువ్వే తెచ్చావు కదా అనగానే, అవును మేడం అని అంటారు. మరి ఈరోజు మీ పెళ్లి రోజన్న సంగతి మర్చిపోయారా అని అంటారు జడ్జి గారు. గుర్తు ఉంది అని చెప్పి అంటుంది లక్ష్మి. మరి పెళ్లి రోజుకి విడిపోవాలని మీకు ఖచ్చితంగా అనిపించింది అంటే మీ ఇద్దరిలో అసలైన ప్రేమ ఇద్దరికీ ఉందని గుర్తిస్తున్నాను అనగానే, మేడం మీరు ఇలా మాట్లాడద్దు. ఖచ్చితంగా విహారీ గారితో నాకు విడాకులు కావాలి అనగానే, సరే లక్ష్మి, ఇదిగో మీ పెళ్ళైన సంవత్సరానికి మిమ్మల్ని నేను విడదీస్తున్నాను. అలాగే ఇంకా విడాకులు అనేవి నేను మొదలు పెట్టలేదు కాబట్టి నా తరపు నుండి చిన్న స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాను. ఇది గుడి, ఇది కేక్, వెజ్ కేక్. ఈ రోజుల్లో కేక్ కట్ చేస్తేనే బర్త్డే పార్టీలు, పెళ్లి రోజులు జరుగుతున్నాయి. అందుకే మీ ఇద్దరిని ఇలా కేక్తో ఒకటి చేయాలనుకుంటున్నాను అని అంటుంది. ఇక జడ్జి గారు ఇద్దరు కేక్ కట్ చేస్తారు. ఇక హ్యాపీ మ్యారేజ్ డే విహారీ, హ్యాపీ మ్యారేజ్ డే కనక మహాలక్ష్మి అని అంటారు. ఇక దూరంగా సహస్ర అలాగే ప్రకాష్ చూస్తూ ఉంటారు. ఈ రోజుల్లో విడాకులు అంటే కాగితాలపైన సంతకాలు. నేను గుడికే రమ్మన్నాను అంటే మీకు అర్థమవ్వాలి కదా. మీ పెళ్లి రోజు జరిపించేశాను. ఇక లక్ష్మీ మెడలో 3 ముళ్ళు వేశావు కదా, ఆ 3 ముళ్ళు నువ్వు తీసి నీ తాళిబొట్టుని తీసుకెళ్ళు విహారీ అని అంటుంది. మేడం అనగానే, అవును లక్ష్మి, నీ భర్తకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు. తన కుటుంబం కోసం భర్తకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు. విహారీని ఎంత ప్రేమించినా విడాకులు కావాలనుకుంటున్నావు. మరి తను తాళి కట్టిన తాళిబొట్టు నీకెందుకు అని అంటుంది. మేడం అది కాదు అనేలోపు, అలా అడగండి మేడం, ఎందుకంటే నేనంటే తనకి ప్రాణం. నాకు ఏ చిన్న సమస్య వచ్చినా నాకంటే ముందు ఎవరికి చెప్పకుండా నా సమస్యని తీరుస్తుంది. అలాంటి దేవతని వదులుకుంటే నా అంత మూర్ఖుడు కాదు అనగానే, చూడు విహారీ, లక్ష్మి నీ కోసం, నీ కుటుంబం కోసం ఆలోచిస్తుంది. అలాంటి లక్ష్మి గురించి అతి త్వరలో మీ కుటుంబ సభ్యులకి నిజం చెప్పు. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంతేగాని విడాకులు దాకా లక్ష్మిని తీసుకురాకూడదు అనగానే, అది కాదు అనేలోపు, లక్ష్మి ఈరోజు చెప్తున్నాను, ఎందుకంటే ఖచ్చితంగా నెల రోజులకి ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పిస్తాను. అప్పటిదాకా నువ్వు టెన్షన్ పడద్దు. పద్మాక్షి అత్తయ్య ఇంట్లో అందరూ క్షేమంగా ఉండాలనుకుంటారు. అలాంటి పద్మాక్షి అత్తయ్యని ఒప్పిస్తాను.
సహస్ర మెడలో నేను 3 ముళ్ళు వేయలేదు అని చెప్తారు. విహారి గారు అనగానే, అవును, నువ్వు గుర్తుకొచ్చావు, అందుకే నేను వేయలేదు ఆ విషయాన్ని చెప్పి సహస్రకి మంచి అబ్బాయితో పెళ్లి చేస్తాను అనగానే సహస్ర వింటూ కోపంగా, బావా నాకు పెళ్లి చేస్తావా? రేపు మనిద్దరం హనీమూన్కి వెళ్ళే ప్లాను అమ్మతో చెప్పి మేమిద్దరం వెళ్తాము. ఇది ప్రకాష్ గారితో గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతుంది అని చెప్పి పదప్రకాష్ అని వెళ్ళిపోతారు సహస్ర అలాగే ప్రకాష్. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.